నందమూరి నటసింహం బాలకృష్ణకు కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డును ప్రకటించింది. 50 సంవత్సరాలుగా తెలుగు సినీ రంగానికి చేస్తున్న సేవలు, బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ద్వారా పేదలకు చేస్తున్న సేవలను గురించి ఈ అవార్డును ప్రకటించింది. ఈ సందర్భంగా నందమూరి కుటుంబ సభ్యులతో పాటు నారా వారి కుటుంబ సభ్యులు, తెలుగు సినీ రంగ ప్రముఖులు, వివిధ రంగాల్లోకి సెలబ్రిటీలంతా బాలయ్యకు శుభాకాంక్షలు తెలియజేశారు. తన సోదరుడు బాలకృష్ణకు పద్మభూషణ్ అవార్డు రావడంతో కుటుంబ సభ్యులు, బంధువులందరూ పార్టీ ఇవ్వాలని నారా చంద్రబాబు నాయుడికి సతీమణి నారా భువనేశ్వరి భావించారు. హైదరాబాదులోని ఫామ్ హౌస్ లో శనివారం సాయంత్రం పార్టీ ఇచ్చారు. ఈ పార్టీలో కేవలం నందమూరి వంశంతో పాటు ఇతర బంధువులు, కొంతమంది సినీ ప్రముఖులు మాత్రమే పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు, లోకేష్ ప్రత్యేకంగా హాజరయ్యారు. అయితే నందమూరి కుటుంబ సభ్యులైన జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ హాజరు కాలేదు. పార్టీ ఏర్పాట్లు బాధ్యతలన్నీ భువనేశ్వరి చూసుకున్నారు కాబట్టి ఆమె వారిని పిలిచారా లేదా అనే విషయం తెలియలేదు. నందమూరి కుటుంబంతో వీరిద్దరూ కొంతకాలం నుంచి దూరంగా ఉంటున్నారు. ఏ వేడుకకు హాజరు కావడం లేదు. ఎన్టీఆర్ వర్ధంతి రోజు కూడా వీళ్ళిద్దరూ తెల్లవారుజామునే వెళ్లి నివాళులర్పించి వచ్చారు. ఎన్టీఆర్ జీవిత చరిత్రలో సినిమా తీసే సమయంలో కూడా తారక్ లో బాలయ్య కూడా మంచి సంబంధాలే ఉన్నాయి. తర్వాత ఏమైందో ఎవరికీ తెలియదు. వారిద్దరికీ తెలియాలి. నిన్న జరిగిన వేడుక కూడా వీరిద్దరూ హాజరు కాకపోవడంతో ఆహ్వానం అందిందా లేదా, లేదంటే కావాలనే రాలేదా, అసలు పిలవలేదా అనే చర్చలు తెలుగు ఫిలిం నగర్ లో జరుగుతున్నాయి. వీరిద్దరి వ్యవహార శైలిపై తీవ్ర స్థాయిలో ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న బాలయ్య చెప్పడం వల్లే బహుశా పిలవలేకపోవచ్చని భావిస్తున్నారు. ఏదేమైనప్పటికీ నందమూరి కుటుంబ సభ్యులంతా ఒకే చోట చేరిన సమయంలో కూడా తారక్, కళ్యాణ్ రామ్ రాకపోవడంపై నందమూరి అభిమానులు బాధపడుతున్నారు. హరికృష్ణ జీవించి ఉన్నా బాగుండేది అనుకుంటున్నారు.